ప్రియమైన కన్యారాశి సోదర సోదరీమణులారా, నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ వారం మీకు ఆలోచనలో స్పష్టత, పనుల్లో క్రమబద్ధత, జీవితంలో శాంతమైన పురోగతి కనిపించే సమయం. కన్యారాశివారికి సహజంగా ఉన్న విశ్లేషణా శక్తి, వివరాలపై శ్రద్ధ, క్రమశిక్షణ ఇవన్నీ ఈ వారం మీకు బలంగా సహకరిస్తాయి. ఈ వారం మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని గ్రహిస్తారు. పాయింట్ 1. తొందరపడకుండా తీసుకున్న నిర్ణయం దీర్ఘకాల ప్రయోజనం ఇస్తుంది. మీరు చేసే ప్రతి పని పద్ధతిగా ఉంటే ఫలితాలు కూడా సంతృప్తికరంగా ఉంటాయి. ఈ వారం మీ జీవితంలో చిన్న చిన్న మార్పులు పెద్ద స్థిరత్వానికి పునాది వేస్తాయి. ఈ వారం ప్రధానంగా 3 అంశాలు. పాయింట్ 1. పనుల పునర్వ్యవస్థీకరణ. పాయింట్ 2. ఆర్థిక నియంత్రణ. పాయింట్ 3. మానసిక ప్రశాంతత. ఇప్పుడు రోజువారీగా ఎంతో విశదంగా పరిశీలిద్దాం. సోమవారం, ఫిబ్రవరి 16. ఈరోజు మీకు శాంతమైన ఆరంభం. పెండింగ్ పనులను క్రమబద్ధంగా పూర్తి చేయడానికి అనుకూల సమయం. ఉద్యోగస్తులకు ఫైళ్లు, డాక్యుమెంట్లు, ప్లానింగ్ పనులు సజావుగా సాగుతాయి. మీరు చూపే శ్రద్ధ మీపై అధికారులకు ఆకట్టుకుంటుంది. వ్యాపారులకు ఖాతాల సమీక్ష, లెక్కల పరిశీలన చేయడానికి మంచి రోజు. ఇంటిలో చిన్న విషయాలపై దృష్టి పెట్టడం వల్ల పెద్ద సమస్యలు రాకుండా నివారించవచ్చు. మంగళవారం, ఫిబ్రవరి 17. ఈరోజు మీ విశ్లేషణాశక్తి బలంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టుపై ఆలోచన మొదలవ్వచ్చు. ఆర్థిక విషయాల్లో ఖర్చులపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటారు. అనవసర వ్యయాలు తగ్గించే ఆలోచన చేస్తారు. విద్యార్థులకు చదువుపై మంచి దృష్టి. పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి పునశ్చరణకు అనుకూల సమయం. బుధవారం, ఫిబ్రవరి 18. మీ రాశి అధిపతి బుధుడి ప్రభావం వల్ల ఈరోజు మీకు చురుకుదనం. కమ్యూనికేషన్ ద్వారా మంచి అవకాశాలు లభిస్తాయి. ఇంటర్వ్యూలు, ప్రెజెంటేషన్లు, సమావేశాలకు అనుకూల సమయం. మీ మాటల్లో స్పష్టత ఉంటే విజయం మీవే. ఇంటి వాతావరణంలో శాంతి. సోదరులతో మంచి అనుబంధం. గురువారం, ఫిబ్రవరి 19. ఆధ్యాత్మికంగా బలమైన రోజు. పూజ, ప్రార్థన, గురువుల ఆశీర్వాదం లభిస్తాయి. కుటుంబ పెద్దలతో మాట్లాడి సలహా తీసుకోవడం మంచిది. ఆర్థిక పెట్టుబడుల విషయంలో పరిశీలన అవసరం. ఈరోజు మీరు ఒక దీర్ఘకాల ప్రణాళికను రూపొందించే అవకాశం ఉంది. శుక్రవారం, ఫిబ్రవరి 20. ఈరోజు సంతోషకర పరిణామాలు. దాంపత్య జీవితం మధురంగా ఉంటుంది. ఇంటి అలంకరణ లేదా చిన్న మార్పులు చెయ్యాలనే ఆసక్తి పెరుగుతుంది. కొత్త వస్తువుల కొనుగోలు యోగం. సృజనాత్మక రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు. శనివారం, ఫిబ్రవరి 21. కొంత మౌనం అవసరం. అనవసర వాదనలు దూరంగా ఉంచాలి. శారీరకంగా కొంత అలసట అనిపించవచ్చు. విశ్రాంతి తీసుకోవడం మంచిది. శని ప్రభావం వల్ల క్రమశిక్షణ పాటించాలి. సాయంత్రం నువ్వుల నూనె దీపం వెలిగించడం శుభప్రదం. ఆదివారం, కుటుంబంతో సమయం గడపడానికి అనుకూలమైన రోజు. భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించవచ్చు. స్నేహితులతో కలయిక ఆనందాన్నిస్తుంది. మనసుకు ప్రశాంతత. ఉద్యోగం, వ్యాపారం. విశ్లేషణాత్మక దృష్టి. ఈ వారం ఉద్యోగస్తులకు క్రమంగా పురోగతి. మీ పనితనం పై అధికారులను ఆకట్టుకుంటుంది. ప్రమోషన్ లేదా బాధ్యతల పెరుగుదలపై చర్చలు ఉండవచ్చు. సహచరులతో సమన్వయం ముఖ్యం. వ్యాపారులకు లెక్కల విషయంలో స్పష్టత వస్తుంది. కొత్త కాంట్రాక్ట్లు రావచ్చు. ఆర్థిక పరిస్థితి. సమగ్ర అవగాహన. ఆదాయం స్థిరంగా ఉంటుంది, కానీ ఖర్చులను నియంత్రించాలి. పాత బాకీలు వసూలయ్యే అవకాశం ఉంది. దీర్ఘకాల పెట్టుబడులు ఆలోచించి చెయ్యాలి. సేవింగ్స్పై దృష్టి పెడితే భవిష్యత్తు భద్రంగా ఉంటుంది. కుటుంబం, సంబంధాలు. లోతైన విశ్లేషణ. ఇంటి వాతావరణం శాంతంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. దాంపత్యంలో పరస్పర అవగాహన పెరుగుతుంది. పిల్లల చదువుల విషయంలో సంతోషకర వార్తలు. స్నేహితులతో చిన్న అపార్థాలు వచ్చినా త్వరగా పరిష్కారం. ఆరోగ్యం. శ్రద్ధ అవసరం. సాధారణంగా ఆరోగ్యం బాగానే ఉంటుంది, కానీ జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా జాగ్రత్త. సమయానికి భోజనం చెయ్యాలి. యోగా, ధ్యానం చేయడం మంచిది. నిద్ర సరిపడా తీసుకోవాలి. విద్యార్థులకు ప్రత్యేక సూచనలు. ఏకాగ్రత పెరుగుతుంది. పునశ్చరణకు అనుకూల సమయం. గురువుల సూచనలు పాటిస్తే మంచి ఫలితాలు. కొత్త కోర్సులు ప్రారంభించడానికి మంచి సమయం. ఈ వారం ఆధ్యాత్మిక సూచనలు. 1. బుధవారం విష్ణు సహస్రనామ పారాయణం. 2. గురువారం పసుపు లేదా శనగపప్పు దానం. 3. ప్రతిరోజు ఉదయం 10 నిమిషాలు ధ్యానం. 4. శనివారం నువ్వుల నూనె దీపం వెలిగించండి. ప్రియమైన కన్యారాశివారు, ఈ వారం మీకు క్రమశిక్షణ, స్థిరత్వం, ఆలోచనలో స్పష్టత ఇచ్చేవారం. రాశిఫలాలు మార్గదర్శనం మాత్రమే. మీ క్రమబద్ధత, మీ పరిశీలనా శక్తి, మీ ఓర్పే మీ విజయానికి కారణం. త్వరలో మరొక రాశి వారఫలంతో మళ్లీ కలుద్దాం. శుభమస్తు.